సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. కేసీఆర్ కుమార్తె కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఇవాళ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ రకమైన సస్పెన్షనో లేకపోతే ఆమెను బహిష్కరించడం జరుగుతుందని దాదాపుగా నిన్నే అందరూ ఊహించారు. అంటే ఆమె కొంతకాలంగా తన పార్టీలో కేటీఆర్కి వ్యతిరేకంగా ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రకటన చేస్తున్నారు. నాయకత్వానికి కేటీఆర్తో పోటీ పడుతున్నారనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే నిన్న ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ వేసిన సందర్భంగా ఆయన సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరి వల్లనే ఇప్పుడు కేసీఆర్ ఇట్లాంటి వ్యవహారంలో ఆయనకి పేరుకు మచ్చ వచ్చిందని చెప్పి కాళేశ్వరం అవినీతికి వాళ్ళిద్దరు కారణమే అన్న విధంగా ఆమె మాట్లాడి, అంటే డైరెక్ట్గా వాళ్ళిద్దరు పేర్లు, హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఆయన తప్పించడానికి కూడా ఇదే కారణం, అంటే ఈ అవినీతికి కారణం వాళ్ళిద్దరే, ఇప్పుడు చంద్రుడు లాంటి చంద్రశేఖరరావుకి మచ్చ తెచ్చిపెట్టారని చెప్పేసి ఆమె మాట్లాడారు. ఇది పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక రకంగా అవినీతిని ఒప్పుకున్నట్ట, ఎందుకంటే ఆమె మాజీ సీఎం చంద్రశేఖరరావు కుమార్తె కాకుండా ఆమె ఉద్యమ కాలం నుంచి పార్టీలో కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే అందుకని ఆమె ఇప్పుడు ఏంటి అసలు ఆమె పైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలా లేదంటే విడిచిపెట్టాలా? ఎందుకనంటే చంద్రశేఖరరావుకి ఆమె ముద్దుల కూతురుని, ఆమె అంటే చాలా అభిమానం అని చెప్తారు. అందుకని ఏమైనా విడిచిపెడతారా, ఆమె జోలికి పోకుండా ఏదైనా సర్దుబాటు చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఆమెని పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే ఇప్పుడు ఈ పార్టీలో ఈ ఇప్పుడు అది టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఉద్యమం పార్టీ కాదు, రాజకీయ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ ఒక సందర్భంలో ప్రకటించారు. అది ఇప్పుడు రాజకీయ పార్టీయే కాదు, కుటుంబ పార్టీ కింద మారిందనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఇప్పుడు అట్లాగే కుటుంబ పార్టీగా మారిన తర్వాత కుటుంబంలో కేసీఆర్ వారసులు ఎవరనే దాని మీద కొంతకాలంగా పోటీ నడుస్తుంది. ఇప్పుడు హరీష్ రావు ఆ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ తోటి ఉన్నారు, ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది. అసలు నిజానికి తిరుగుబాటు ఏమన్నా చేస్తే హరీష్ రావే చేస్తాడని చెప్పేసి చాలా కాలంగా అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు. అసలు ఈ కేసీఆర్ సొంత కూతురే ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేశారు. అంటే ఇప్పుడు కేటీఆర్ వారసత్వాన్ని ఇంచుమించుగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయటం ద్వారా కేటీఆర్ వారసత్వాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇది కవితకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆమె చాలా కాలంగా ఇప్పుడు ఆమె ఈ అసంతృప్తిని ఆమె ఈ రకంగా ఏదో ప్రకటనల ద్వారా వాటి ద్వారా ఆమె వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో ఒక సందర్భంలో కూడా తను తండ్రి దేవుడని ఆయన చుట్టూతో దెయ్యాలు చేరాయని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అట్లాగే ఇప్పుడు ఈ నిన్న తాజాగా ఇప్పుడు ఈ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ మీద నేరుగా విమర్శలు చేయటం అనేది. అంతేకాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో ఆమె పార్టీలో ఒక ప్రధానమైన పాత్ర కోరుకుంటుంటే ఇప్పుడు పార్టీ నాయకత్వం అంటే కేసీఆర్ ఆమెను పార్టీకి దూరంగా చేయడానికి ఆమెకు ఉన్న పదవులే తీసేసే పరిస్థితి ఏర్పడింది. సింగరేణికి సంబంధించిన కార్మిక సంఘానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే అక్కడ ఆమె బదులు ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ నియమించారు. అప్పుడే ఆమె తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొన్నారు. అంటే నెమ్మదిగా తన పలుకుబడి క్షీణిస్తుంది, తనని పక్కన పెడుతున్నారన్న విషయం ఆమెకు అర్థమైంది. ఈ మొత్తంగా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్న దగ్గర నుంచి కూడా ఆమె గ్రాఫ్ పడిపోతుంది. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆమెకి ఏమీ అవకాశం లేకుండా పోతుంది. అంటే ఒక దశలో అసలు ఆమె కాంగ్రెస్తో బేరం ఆడుకుని ఈ కాంగ్రెస్లో మంత్రిగా చేరుతుందని చెప్పేసి కాంగ్రెస్ మంత్రివర్గంలో అనే పుకార్లు కూడా వచ్చినాయి. అయితే అవి అక్కడికి సద్దుమణిగినాయి. అంటే ఇప్పుడు ఈమె కవిత గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్లో మొదటి నుంచి కూడా ఆమె పార్టీలో కార్యకలాపాలు సాగిస్తున్నా సరే, ఉద్యమంలో పాత్ర వహిస్తున్నా సరే, తనకంటూ తన ఒక సొంత అస్తిత్వాన్ని ఆమె నిర్మించుకోవడానికి, సొంత అస్తిత్వాన్ని ఏర్పరచుకోవటానికి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉన్నారని చెప్పేసి సీనియర్లు చెప్తున్నారు. ఈ తెలంగాణ జాగృతి అనేది
తీసుకురావటం, తెలంగాణ జాగృతి అనే సంస్థని ఆమె సొంత సంస్థగా ఆమె ఏర్పాటు చేసుకుని బతుకమ్మ అది నిర్వహించడం, ఇక్కడ కానీ విదేశాల్లో కానీ ఒక బ్రాండింగ్ చేశారు. బతుకమ్మని ఆధునిక బతుకమ్మ బ్రాండింగ్ చేశారు. అట్లాగే జాగృతి వేదిక ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ జాగృతికి సంబంధించిన ఆ బేసిస్ మీదే ఆమె కొత్తగా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఆమె ఏర్పరచుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె సంబరాలు చేసుకున్నారు. ఒక పక్కన బీఆర్ఎస్ అధికారిక లైన్ ప్రకారం వాళ్ళు దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అట్లా బీజేపీ కూడా కొంత అసంతృప్తితో ఉంది. అయితే ఈమె బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవటము, బీసీ రిజర్వేషన్ కోసం అంతకుముందు ధర్నాలు చేయటము, ఇందిరా పార్క్ దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేశారు. అంటే ఇప్పుడు ఆమె ముందుగానే ఇప్పుడు ఏంటంటే బీసీలని దగ్గరగా తీసుకుని బీసీ ప్లాంక్ ద్వారా తాను రాజకీయంగా ఎదగాలనే వ్యూహం ఏర్పరచుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆమె రేపు ఒక ప్రెస్ మీట్ పెడతారు, భవిష్యత్ కార్యక్రమాన్ని ఆమె ప్రకటిస్తారని చెప్తున్నారు. అయితే ఈలోగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఏం చేస్తారు అనేది కొంత సమాచారం వచ్చింది. ఆమె అంటే బహుజన లేదంటే బీసీ కార్డ్ని తీసుకుని ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, బీసీల అస్తిత్వాన్ని రెండింటినీ మిక్స్ చేస్తూ ఒక తెలంగాణ బహుజన రాష్ట్రీయ సమితి అనే పార్టీని పెడతారని చెప్పేసి ఇప్పుడు కొంత దాని మీద చర్చ జరుగుతుంది ఈ టైటిల్ మీద. ఎందుకంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద మార్చిన తర్వాత ఆ పార్టీకి కొంత ఇమేజ్ దెబ్బతింది. అందుకని ఇప్పుడు తను కొత్తగా పెట్టబోయే పార్టీకి తెలంగాణ బహుజన రాష్ట్రీయ సమితి అని పెట్టడం ద్వారా బీసీలను ఆకర్షించాలని చెప్పేసి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు షర్మిల కథకి ఇప్పుడు కవిత కథకి కొంత పోలిక కనిపిస్తుంది. షర్మిల కూడా ఇట్లా అంటే ఇప్పుడు కవిత కూడా ఇప్పుడు ఆస్తి తగాదాల వలన ముందుగా అసలు కుటుంబంలో గొడవలు వచ్చినాయి, ఆ తర్వాత నాయకత్వం వారసత్వం కోసం పోటీ వచ్చిందనేది చెప్తున్నారు. షర్మిల కూడా ముందు తన సోదరుడితోటి ఆస్తి తగాదాలు వచ్చినాయి, ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో పార్టీని స్థాపించి తను కొన్నాళ్ళు కార్యకలాపాలు చేశారు, పాదయాత్ర చేశారు, అవన్నీ చేశారు. అంటే తెలంగాణలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానాన్ని ఆమె క్యాష్ చేసుకుందాం అని చెప్పేసి ఆ పార్టీ పెట్టారు. తర్వాత సాధ్యం కాకపోతే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ రకంగా కంపేర్ చేస్తే కవిత కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో ఆస్తి తగాదాల వల్లనే ఆమె అసంతృప్తి ప్రారంభమైందని చెప్తున్నారు. ఆ తర్వాత నాయకత్వం సంబంధించిన పోటీ కూడా ఇప్పుడు అక్కడ కూడా షర్మిల ఆమె ఎంపీ ఇస్తారని చెప్పేసి అనుకుంటే కనీసం రాజ్యసభ కూడా ఇవ్వలేదనే అసంతృప్తి ఆమెలో ఉందని ఆ రోజు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కవిత కూడా ఇప్పుడు ఏంటంటే ఆమె తెలంగాణ ప్లస్ బీసీ అస్తిత్వం, అంటే ఇప్పుడు వరకు తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఉండలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకని ఆ లోటుని పూర్తి చేయడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.